ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. ఓ టు దోస్ హూ కాల్ ఈవిల్ గుడ్ అండ్ గుడ్ ఈవిల్, who put darkness for light and light for darkness. ఐజయా చాప్టర్ 5 verse 20. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితాలలో చెడును మంచి అనుకోవడం, మంచిని చెడుగా భావించడం చేసినట్లయితే అమాయకత్వంతోనో తెలిసి తెలియకనో అజ్ఞానంతోనో అందరి నిర్ణయమే కరెక్ట్ అనో మనము చాలా వరకు రివర్స్ గా ఆలోచిస్తాం. కానీ అది మనకు శ్రమలను తీసుకొని వస్తుంది. ఈ రోజున నీవు శ్రమలో ఉన్నావంటే, శోధనలో ఉన్నావంటే దానికి కారణం నీవు ఆలోచించిన విధానమే, నీ యొక్క నిర్ణయమే. మంచివారిని దూరం చేసుకొని చెడ్డవారిని ప్రక్కన పెట్టుకున్నావేమో, మంచి అవకాశాలు కాదు అని చెడు అవకాశముల్లో ఎక్కువ లాభమని అటువైపు మరలావేమో, మంచి మాటలు పెడచెవిన పెట్టి చెడు మాటలు, తీపిగల మాటలు, తేనె పూసినటువంటి కత్తి వంటి మాటలు నువ్వు వింటున్నావేమో. అందుకే బహుశా శ్రమ వచ్చి ఉండొచ్చు. అందుకే ఈరోజు నీ యొక్క ప్రమేయం లేకుండా, నీకేమీ అర్థం కాకుండా నీవు ఒక ఇబ్బందిలో, ఒక శోధనలో ఇరుక్కున్నావు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనము అలా భ్రమపడ్డానికి కారణం ఉంది. ఎవరైతే ఎక్కువ మంది మంచి అంటారో అది చెడ్డదైనా, అది ఉపయోగం లేనిదైనా, అది అల్పమైనదైనా సరే దానినే ఇంకొకరు ఆటోమేటిక్ గా మంచి అనే అంటారు. కనీసం ఆలోచించరు, కనీసం దాని వలన లాభాలు నష్టాలు ఏంటో కూడా తెలుసుకోరు. అది నిజమా లేదా అని ఆరా తీయరు, గుడ్డిగా నమ్ముతారు, గుడ్డిగా దాన్ని అంగీకరిస్తారు. ఈ మధ్య ఒక న్యూస్ చూస్తే ఒక వ్యక్తి సంవత్సరం పాటు డబ్బు పెట్టుకొని దానికి 45% వరకు వడ్డీ ఇస్తానన్నాడంట. మేము షేర్స్ లో పెడతాం కాబట్టి అంత ఇవ్వగలం అని అనేక మందిని నమ్మించాడు. కొంతమందికి కొన్ని నెలల పాటు ఏ నెల వడ్డీ ఆ నెల ఇచ్చాడు. అది చూసి నమ్మిన వారు జనము ఎగబడ్డారు, పొలాలు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు. ఏదైతే వారికి తక్కువ ఇన్కమ్లా అనిపించిందో అవన్నీ అమ్మేసుకొని ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. తీరా చూస్తే వారు మోసపోయాము అని గ్రహించారు. నేను అనుకుంటాను, వారికి మొదట ఆ మాటలు విన్నప్పుడు ఇదొక పెద్ద అవకాశం, దీనిని మనం చేజార్చుకోవద్దు, ఇది నాకు చాలా ఎక్కువ లాభం ఇస్తుంది అని వారు ఆలోచించి ఉండొచ్చు. మా ప్రక్కింటి వారు పెట్టారు కదా, మాకు తెలిసిన వారు అందరూ ఉన్నారు కదా, లేదా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా అందులో ధనం ఇన్వెస్ట్ చేశారు, మనకేమవుతుందిలే అని ధీమా కావచ్చు. అదే వారు నష్టపోవడానికి, కోల్పోవడానికి కారణమైంది. అందుకే ప్రియమైన సహోదరి సహోదరుడా, జాగ్రత్త. ఈ లోకంలో నీకు మాయ మాటలు చెప్పి నిన్ను మోసగించేవారు, నిన్ను మాయ చేసేవారు ఉంటారు అని వాక్యం ఈ రోజున సెలవిస్తుంది. నీ యొక్క ఆలోచన విధానం మార్చుకోమని లేఖనము చెబుతుంది. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని, నీ ఆత్మీయుడు నీ మేలు కోరి గాయము చెయ్యును అని నువ్వు గ్రహించాలి. గాయపరిచేవారంతా, నీపై కఠినంగా మాట్లాడేవారంతా నీకు విరోధులు కాదు, నీకు శత్రువులు కాదు, నీ మంచిని కోరుకునేవారే. ఈ రోజున యవ్వన బిడ్డలు అందరూ కూడా తమ తల్లిదండ్రులను శత్రువులుగా చూడడం ప్రారంభించారు. మంచి చెబుతుంటే, ఇది కరెక్ట్ అని కొంచెం గట్టిగా చెబుతుంటే, అలా జీవించకూడదు అని మందలిస్తుంటే తల్లిదండ్రులనే ద్వేషిస్తున్నారు. బయటి వారు వారిని వాడుకొని వదిలివేయాలని అనుకునేవారు, వారిని మోసం చేయాలి అనుకునే వారి మాటలు వింటూ అవే నిజం అనుకుంటున్నారు. లేఖనములు సెలవిస్తున్నాయి అటువంటి వారికి శ్రమ అని. యేసయ్యను సిలువ వేయమని జన సమూహం అంతా కూడా బిగ్గరగా అరుస్తుంటే ఆయనలో ఏ తప్పు లేకపోయినా పిలాతు సిలువ వేయించాడు. అలానే మనం చేయొద్దు. మంచిని మంచిగానే చూడాలి, చీకటిని చీకటి అని గుర్తించాలి. దేవుని వాక్యము కొన్నిసార్లు కఠినంగా ఉన్నప్పుడు దేవుడు వద్దు అని ఈ లోకంలోనికి వెళ్ళిపోవద్దు. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, నీ జీవితాన్ని కడుతుంది.
వెలుగునిస్తుంది, నీ బ్రతుకుకు దీపంలా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో జాగ్రత్తగా జీవించు. ఏది చీకటో, ఏది వెలుగో, ఏది కీడో, ఏది మంచో నువ్వు అర్థం చేసుకో. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి మీకు వందనములు. ప్రేమామయుడైన తండ్రి మీకు స్తోత్రములు. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా, ఏది మంచో, ఏది చెడో, ఏది కీడో, ఏది మేలో, ఏది చీకటో, ఏది వెలుగో మేము తెలుసుకోవాలని ప్రభువా. అలా తెలుసుకోకుండా మేము నడిచినట్లయితే మేము త్రోవ తప్పిపోతాం, అయా మోసగింపబడతామని ఈ రోజున లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని గద్దించి బలపరిచినందుకు స్తోత్రములు. అయా మీ యొక్క వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి తండ్రి. మంచిని మంచిగా, చెడును చెడుగా, మరి వెలుగును వెలుగుగా గుర్తించి, చీకటిని చీకటిగా గుర్తించి ప్రభా ఈ లోకంలో తండ్రి బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. నీవు తప్ప మాకు ఆధారం ఏది లేదు నా ప్రభా. పరమ వైద్యుడివి తండ్రి. అయా డాక్టర్స్ చేతులు ఎత్తేసినప్పటికీ తండ్రి నువ్వు బ్రతికించే దేవుడవు, సజీవులుగా చేయువాడవు నీవు మాత్రమే తండ్రి. నీకు స్తోత్రములు. అయా అదే విధంగా నా ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు ప్రభా అయా బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి. ఏ విషయంలో కృంగిపోతున్నారో, ఏ విషయంలో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారో, ఏ విషయంలో ప్రభా అనగారిపోయి జీవిస్తున్నారో ప్రభా అయా ఆ విషయంలో వారిని లేవనెత్తండి ప్రభా. అయా అవమానింపబడుతున్న వారిని, నిందింపబడుతున్న వారిని ప్రభా మీరు తండ్రి వాళ్ళ తలని పైకి ఎత్తువాడుగా ఉన్నావు ప్రభా. అయా ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. అప్పుల ఊబిలో నుండి విడుదల దయచండి, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచండి, కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, సఖ్యతను, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి దేవా. అవునయ్యా మరి ప్రభా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి నా ప్రభా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించేటువంటి కృపను దయచేయండి నా ప్రభా. ఒకరి భారము ఒకరు వహించుకుంటూ, ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుకుంటూ ఉండేటువంటి మనస్సును వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అవునయ్యా నీ శత్రువుని ప్రేమించండి, నేను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నావు ప్రభా. అయ్యా అందరి నిమిత్తం ప్రార్థించే వారిగా, ముఖ్యంగా కుటుంబం వారి నిమిత్తం ప్రార్థించే వారిగా ప్రతి ఒక్కరు ఉండడానికి సహాయం చేయండి. అదే విధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, నష్టాలను యేసు నామములో లయపరచండి, నష్టానికి ప్రతిగా లాభమును దయచేయమని వేడుకుంటున్నామయ్యా. కూలి పని చేసుకున్న బిడ్డలను దీవించండి, చేతి పని చేసుకున్న బిడ్డలను ఆశీర్వదించండి నా ప్రభా. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవంటున్నావు, నీకు మేలు కలుగునంటున్నావు తండ్రి. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి, ఆహారము లేని బిడ్డలకు సమృద్ధి అయినటువంటి ఆహారమును దయచేయండి, ఆకలిని తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో, ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి అలసిపోయి ప్రభా వారి దగ్గర ఉన్న ధనమంతా వెచ్చించి ప్రభా ఈ రోజున ప్రభా ఏమీ లేని వారిగా నా ప్రభ బిడ్డలు ఉంటుండగా తండ్రి అద్భుతమైన కార్యములు జరిగించండి. నీ సంతతి వారిని ఇసుక రేణుల వలె విస్తారమగుదురని తండ్రి మీరు అబ్రహాముకు చేసిన వాగ్దానము బిడ్డల జీవితంలో కూడా మీరు నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దేశాన్ని, అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సమయోచితమైన జ్ఞానమును, తెలివిని, వివేచనను వారికి దయచేయండి నా ప్రభా. న్యాయమైన పాలన వారు పాలించుటకు సహాయము దయచేయండి. యథార్థమైన హృదయము కలిగి వారు ప్రభా ప్రజల పట్ల న్యాయమును కనబరచడానికి సహాయము దయచేయండి ప్రభా. దీనులను లేవనెత్తండి నా ప్రభా. అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభా. మీ సేవలో తండ్రి వారు ఎంతగానో ప్రయాస పడుతుండగా ప్రభునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు తండ్రి. వారు ఈ లోకములోను పరలోకములోను తండ్రి మీ యొక్క నామ మహిమార్థమై నిలవబడడానికి సహాయమును దయచేయండి నా ప్రభా. కృంగిపోతున్న వారిని లేవనెత్తండి, మీ యొక్క కటాక్షం వారిపైన ఉంచండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి, విస్తరింప చేయండి నా ప్రభా. సంఘ సరిహద్దులను విశాలపరచండి, ఎత్తబడే సంఘముగా ఆ యొక్క సంఘాన్ని మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా ఇంకా ఎందరైతే చెప్పుకోలేనటువంటి బాధతో ఉన్నారో, విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో, మీ సన్నిధిలో మొరపెడుతున్నారు, వారి మొరను మీరు ఆలకించమని వేడుకుంటున్నాము. ఉద్యోగాల నిమిత్తం ప్రార్థిస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, యవన బిడ్డలందరికీ మీరు
తోడుగా ఉండండి. యవన వయసులో అయ్యా మీకు ప్రార్థించేటువంటి మనస్సు, మీకు మొరపెట్టేటువంటి మనస్సును వారికి దయచేయండి ప్రభా. ఏ పాపమునకు లోబడక ప్రభా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి హృదయాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.